ఒకవేళ కార్తీక్ మీ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించాడనుకోండి, అప్పుడేంటి పరిస్థితి? ఒరే అప్పసెక్కున పక్షి! హలో 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 హలో, కార్తీక్ మేనకులు మెలకుగానే ఉన్నారు. లేలా, హలో చెప్పు. కార్తీక్! చంద్రముఖి చంద్రముఖి ఏ పెగు నిన్ను కన్నదు గాని ఏ రగబంధం ఉన్నదు గాని మనసు తెలిసిన మనిషొకరుంటే నీకు చాలమ్మా. నీ చిట్టి గుండెకు గుప్పెడు ప్రేమే తోడు నీడమ్మా. తొణకని బెణకని వెనకడు గెరుగని ధీరవనితవు నీవేనమ్మా. నువ్వు అడ్డుకోకుండా ఉండాల్సిందక్క. అది చస్తే గాని మన బ్రతుకులు బాగుపడవు. ఇన్ని రోజులు నాకు తల్లి ఉన్నా లేనంటే బ్రతికాను. అది చస్తే తల్లి లేదనుకుని బ్రతుకుతాను. ఆఖరికి నీ మీద కూడా పగబట్టిందక్క. చూసావా అది ఎంత క్రూరంగా ఆలోచిస్తుందో? రాహుల్, అమ్మకి నా మీద ఉంది ప్రేమ, పగ కాదు. అవును రాహుల్, నేను కార్తీక్తో ఉంటే ఇక్కడ నన్ను వాళ్ళు ఏం చేస్తారోనని అమ్మకి భయంగా ఉంది. కార్తీక్కి నేను దగ్గర అవుతున్నానంటే మేనక చందులు ఏం చేస్తారోనన్న టెన్షన్తో చస్తుంది. అమ్మ భయపడినట్టుగానే నేను ఈ ఇంట్లోకి అడుగు పెట్టిన వెంటనే మేనక ఈ ఇంట్లోకి ఎంటర్ అయింది. కారణం ఏదైనా కావచ్చు రాహుల్, కానీ అమ్మకి మాత్రం భయం ఉంటుంది కదా. వాళ్ళు నిన్నేం చేస్తారక్క? నిన్ను ఇంటికి తీసుకొచ్చింది కార్తీక్. నీ అంతటి నువ్వు రాలేదుగా. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలియదు రాహుల్. ఇక్కడ ఎవరికి వాళ్ళు వాళ్ళ ఆలోచనతో ప్రవర్తిస్తున్నారు. ఆంటీకి దగ్గరవ్వాలని నేను, నన్ను దూరం చేయాలని మేనక, వాళ్ళు నన్నేం చేస్తారోనని అమ్మ. ఇలా అందరూ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. నాకు భయంగా ఉంది రాహుల్. ఇది ఇలాగే కంటిన్యూ అయితే మారిన నన్ను కార్తీక్ దూరం చేస్తాడేమోనని భయంగా ఉంది. ప్లీజ్ రాహుల్, నువ్వే నాకు హెల్ప్ చేయాలి. కార్తీక్తో నువ్వు ఓపెన్గా మాట్లాడతావు కాబట్టి పరిస్థితి వివరించి మేనకని ఈ ఇంట్లో నుండి పంపించేయమని చెప్పు రాహుల్. నేను స్వార్థంతో అంటున్నానని అనుకోకు రాహుల్. దూరంగా ఉంటేనే మంచిది అన్న ఫీలింగ్తో చెప్తున్నాను. నేను మారానని వాళ్ళు నమ్మడం లేదు. అందుకే నన్ను కార్తీక్కి దూరం చేయాలని చూస్తున్నారు. ప్లీజ్ రాహుల్, హెల్ప్ మీ. అక్క, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. కార్తీక్ నిన్ను తనకు తానుగా తీసుకొచ్చాడు. అతని నుంచి నిన్ను దూరం ఎవరూ చేయలేరు. ఒకవేళ మేనక అదే ప్రయత్నంలో ఉంటే గనక కార్తీక్ మేనకను ఇంట్లోంచి బయటకు పంపించేస్తాడు. నువ్వేం కంగారు పడకు, నీకేం కాదు. అది కాదు రాహుల్. అక్క, కార్తీక్తో ఫ్రెండ్లీగా ఉంటాను కదా అని దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అడ్వైజ్ ఇవ్వలేను. నన్ను తప్పుగా అనుకుంటాడు. అర్థం చేసుకో అక్క. అయినా కార్తీక్ నిన్నేం మోసం చేయడు. ఆ నమ్మకం నాకుంది. నువ్వేం వరి అవ్వకు. నాకు హెల్ప్ చేస్తాడేమో అనుకుంటే ఇలా చెప్పి వెళ్తున్నాడేంటి? ఛ, వీడొకడు ఎవ్వరికీ అర్థం కాడు. రాత్రి చాలా పెద్ద గొడవ జరిగింది అంకుల్. ఆ యశోదర్ ఎందుకొచ్చిందో ఏం ప్లాన్ చేసిందో అర్థమే కాలేదు. అంత రాత్రి అదక్కడికి ఎందుకొచ్చిందో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవటానికి ఏముందమ్మా? నువ్వు అక్కడే ఉన్నావు, కార్తీక్ అక్కడే ఉన్నాడు, జలజ కూడా అక్కడే ఉంది. మీరిద్దరూ కలిసి జలజను ఏం చేస్తారో అని భయపడి ఉంటుంది. అసలే దానికి కార్తీక్ అంటే పడదు. కూతురేమో కార్తీక్ వెంట పడుతోంది. జలజ సడన్గా మంచిదానిలా ప్రవర్తిస్తోంది. మాలినికి కార్తీక్కి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. అది తను జీర్ణించుకోలేకపోతోంది. ఎలాగైనా జలజను తీసుకెళ్లిపోవాలన్న ఉద్దేశంతో వచ్చిందేమో. అంతే అంటారా అంకుల్? ఒకవేళ పిల్లలు అక్కడున్నారని తెలిసి మళ్ళీ వాళ్ళనేమైనా చెయ్యాలనొచ్చిందంటారా? కావచ్చు మేనక.
అది చేసే పనులన్నీ అలాంటివేగా. ఇంకా నయం, సమయానికి నువ్వు ఆ యశోధర్ని చూసావు కాబట్టి సరిపోయింది. లేకపోయి ఉంటే అది ఏం చేసేదో ఏంటో. ఎందుకైనా మంచిది మేనక, దాని మీద ఓ కన్నేసి ఉండటం మంచిది. అది ఎప్పుడు ఎవరి మీద అటాక్ చేస్తుందో చెప్పలేం. నిజమే అంకుల్, దాన్ని అనుక్షణం ఫాలో అవ్వాలి. అదేం చేయబోతుందో ముందే తెలుసుకొని దాని ప్రయత్నాలన్నీ తిప్పికొట్టాలి. మన వాళ్ళందర్నీ దాని మీద దృష్టి పెట్టమని చెప్పండి అంకుల్. సరేనమ్మా, నేను మన వాళ్ళందరికీ చెప్తాను. ఉంటానమ్మా. ఏంటిది? ఏం చేస్తున్నావు నువ్వు? నేను చెప్పిందే చేస్తున్నాను మేనక. నా పిల్లల్ని నాకు అప్పగించమని నిన్ను అడిగాను. నువ్వు ఒప్పుకోకపోతే సహాయం చేయమని డిఆర్ అంకుల్ని అడిగాను. తను కూడా నేనేం చెయ్యలేనన్నారు. కార్తిక్ కూడా ఫోన్ చేశాను. తనైతే ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకోమన్నాడు. అందరూ నన్ను తక్కువగా అంచనా వేస్తున్నారని నాకు అర్థమైంది. అందుకే నేనేంటో చూపిద్దామని ఈ రూట్లో వచ్చాను. ఏంటి చంద్రముఖి, గంచూసి గజగజ వణికిపోయి పిల్లల్ని అప్పగించేస్తాననుకుంటున్నావా? అది నేను బ్రతికుండగా జరగదు. బ్రతికుండగా జరగదు అని నువ్వనుకుంటున్నావు. బ్రతకవని తెలిస్తే జరుగుతుందని నేననుకుంటున్నాను. అర్థం కాలేదా? అర్థమయ్యేటట్టు నన్ను చెప్పమంటావా? రమణ, హలో కార్తీక్, నేను చందు. ఏంటి నాకు ఫోన్ చేసావు? నీకు తప్ప ఎవ్వరికి చెయ్యలేను కార్తీక్. అంత లాగొద్దు, స్ట్రైట్గా మ్యాటర్ ఏంటో చెప్పు. ఎగ్జాక్ట్లీ కార్తీక్, లాగడం ఇష్టం లేకే ఈ విషయానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెడదామని నీకు ఫోన్ చేశాను. ఏ విషయం? నా పిల్లల విషయం. నా పిల్లలనే అర్హత కానీ పిల్లల్ని పెంచడానికి కావాల్సిన అవగాహన కానీ రెండూ నీకు లేవు చందు. పొరపాటు కార్తీక్. మొన్నటి వరకు పిల్లల్ని పెంచింది నేనే అన్న విషయం మర్చిపోతున్నావు. అప్పుడున్న చందు వేరు, ఇప్పుడున్న చందు వేరు. డిస్కషన్ అనవసరం కార్తీక్. మర్యాదగా పిల్లల్ని అప్పగించు. లేకపోతే ఏం చేస్తావు? లేకపోతే మేనక చచ్చిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు? నిజం. ఇప్పుడిక్కడున్న సిచ్యువేషన్ నీకు తెలీదు కార్తీక్. మేనక నుదుటి మీద గన్నుంది. ఆ గన్ను ట్రిగ్గర్ మీద నా వేలుంది. నువ్వు నా మాట వినాలి, లేదంటే నా చెయ్యి నా మాట వినదు. ట్రిగ్గర్ నొక్కడం, బుల్లెట్ మేనక తలలో నుంచి దూసుకెళ్లిపోవడం రెండూ క్షణాల్లో జరిగిపోతాయి.
నన్నెవ్వరూ ఏమీ చేయలేరు. నువ్వు మాత్రం పిల్లల్ని అప్పగించకు కార్తీక్. నా మాట విను చంద్రముఖి, ఈ గన్ కింద పడే. కుదరదు కార్తీక్. నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్నెలాగో మోసం చేసింది. కనీసం నిన్ను ప్రేమించిన అమ్మాయినైనా కాపాడుకో. కార్తీక్, నాకేమైనా పర్వాలేదు, నువ్వు మాత్రం లొంగొద్దు. ఏమైంది చందు నీకు? ఎందుకు ఇదంతా? నా పిల్లల కోసం. కార్తీక్, నీకు 15 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈలోగా పిల్లలతో నువ్విక్కడుండాలి. అడ్రస్ మణికొండ, రోడ్ నంబర్ 3. నువ్వు రాకపోతే 16వ నిమిషం నీ ఫోన్ మోగుతుంది. అందులో నీకు హలోకి బదులుగా బుల్లెట్ సౌండ్ వినబడుతుంది. నీకు తెలుసు నేనేంటో. నిన్నే షూట్ చేసిన దాన్ని నాకు మేనక ఓ లెక్క కాదు. వస్తావా రావా? చెప్పు కార్తీక్. వెయిట్ చేసే ఓపిక నాకు లేదు. వస్తానంటే 15 నిమిషాల తరువాత మేనకని ప్రాణాలతో చూస్తావు. రానంటే అదే 15 నిమిషాల్లో మేనక శవం నీ ఇంటి ముందుకొస్తుంది. చాయిస్ ఇస్ యోర్స్. సమాధానం చెప్పు కార్తీక్. వద్దు చందు, మేరకు నేను చేయొద్దు. నేను పిల్లల్ని తీసుకొస్తాను. వెరీ గుడ్. ఎగ్జాక్ట్లీ 15 minutes. మణికొండ, రోడ్ నంబర్ 3. చందు, చంద్రముఖి, నువ్వు తప్పు చేస్తున్నావు. ఏది తప్పో ఏది ఒప్పో నాకు తెలుసు మెనక. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నీకు ఆల్రెడీ చెప్పాను, పిల్లల కోసం నేను ఏమైనా చేస్తానని. ఎప్పుడు చూపిస్తాను. దట్ ఈస్ చంద్రముఖి. చా, చందు అనంత పని చేస్తుంది. తను నన్నే షూట్ చేసిందంటే మేనకను షూట్ చేయడం పెద్ద విషయమేం కాదు. ముందు మేనకను కాపాడాలి. మేనకేం కాకూడదంటే పిల్లల్ని అప్పగించడం తప్ప వేరే దారి లేదు. వస్తానంటే 15 నిమిషాల తరువాత మేనకని ప్రాణాలతో చూస్తావు. రానంటే అదే 15 నిమిషాల్లో మేనక శవం నీ ఇంటి ముందుకొస్తుంది. మేడం, కార్తీక్ బాబు పిల్లల్ని తీసుకుని వస్తాడంటారా? తప్పకుండా వస్తాడు రమణ. నాకు భయపడి కాదు, మేనకని కాపాడాలనే తాపత్రయంతో వస్తాడు. కార్తీక్ మేనకకి ఏదైనా అయితే తట్టుకోలేడు. తప్పు చేస్తున్నావు చంద్రముఖి, పెద్ద తప్పు చేస్తున్నావు. క్షమించరాని నేరం చేస్తున్నావు. అనుభవిస్తావు. నీ శాపనార్థాలు నన్నేమీ చెయ్యలేవు మేనక. ఎందుకంటే నేను చేసేది తప్పు కాదు. నా పిల్లల్ని నాకివ్వమంటే ఇవ్వను అంటున్నా మీది తప్పు. తల్లి బిడ్డల్ని వేరు చేయడం కంటే క్షమించరాని నేరం ఇంకేదీ ఉండదు. మేము పిల్లల్ని నీ నుంచి వేరు చేయడం లేదు చందు, కాపాడుతున్నాం. నీకు పిల్లల్ని పెంచే అర్హత లేదు చంద్రముఖి. నువ్వు చేసే పనులు, నీ నిర్ణయాలు నచ్చకే
నీ దగ్గర పిల్లలుండకూడదనే కార్తీక్ అప్పగించాను. అలాగైనా నువ్వు పిల్లల కోసం మారతావని ప్రయత్నించాను. కానీ నువ్వు మారవని, మారే ఉద్దేశమే నీకు లేదని ఇప్పుడే అర్థమైంది చందు. నీలాంటి వాళ్ళకి పిల్లల్ని అప్పగించడం వల్ల ఆ పిల్లల భవిష్యత్తు నాశనమవుతుంది. తల్లి అనే పదానికి అర్థమే తెలీదు నీకు. నువ్వు పిల్లలున్న గొడ్రాలివి చందు. ఇంకొక్క మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. నీకేం తెలుసనే మాట్లాడుతున్నావు? కన్నా నాకు తెలిసే పిల్లలేంటో వాళ్ళ విలువేంటో. నోరు మూసుకుని పడుండు. ఇంకొక్క మాట మాట్లాడావంటే నాలుక చీరేస్తాను. కార్తీక్, వద్దు కార్తీక్. పిల్లల్ని అప్పగించొద్దు. చందు నన్నేమీ చేయలేదు. వద్దు కార్తీక్. నేనేంటో కార్తీక్ కి తెలుసు మేనక. ఆల్రెడీ తనకి ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యింది. చందు, అక్క, మేడం ఏమైంది మేడం? చందు, అక్క, ఏమైంది మేడం? అక్క, అక్క, ఏమైంది అక్క? అక్క, పట్టుకో. అక్కకేమైంది? చందు, ఏమైంది అక్క? ఏమైంది చందు? అక్క, చందు, 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 అక్క, అక్క. చందు. రమణ, ఏమైంది? ఒంట్లో బాలేదా? పిల్లల గురించి ఆలోచిస్తూ తిండి కూడా తినడం మానేసింది కార్తీక్ బాబు. ఎప్పుడు నిద్రపోతుందో, ఎప్పుడు మెలుగుతూ ఉంటుందో తనకే తెలియటం లేదు. అక్క, లే అక్క, అక్క. చందు, వెనక పద, హాస్పిటల్కి తీసుకెళ్దాం. హాస్పిటల్కి వద్దు బాబు. మేడంకి స్పృహ వస్తే మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. అయితే ఇంటికి తీసుకెళ్దాం. పద మేనక. బాబు, అగ్నిగోళాల్లా మండిపోతున్నాయి. వాము, ఇంత భయంకరంగా ఆలోచిస్తుందేంటి?
చూస్తుంటే ఏదో విషయం గురించి చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నట్టుంది. మళ్ళీ ఏం చేస్తావు ఏంటో. మేడం, ఎవరి గురించండి అంత సీరియస్ గా ఆలోచిస్తున్నారు? ఇంకెవరి గురించిరా? జలజ విషయమే. అది అది నా కూతుర్రా. దాని జీవితం బాగుండాలని నేను ఎంత ఆరాటపడుతున్నాను. అది అర్థం చేసుకోకుండా ఆ కార్తిక్ గాడి మాయలో పడి వాళ్ళందరితో కలిసి నన్నే అవమానించిందిరా. దానికి ఆ చందు మేనకల గురించి పూర్తిగా తెలీదురా. ఇది ఆ కార్తిక్ గాడి ఇంట్లో ఉంటే దాన్ని వేసేయడం వాళ్ళకి పెద్ద పనేవి కాదు. ఇన్ని రోజుల నుంచి దాన్ని కాపాడుకుంటూ వచ్చాను. కానీ ఇప్పుడు జలజ నన్ను నమ్మకుండా ఆ కార్తిక్ దగ్గరికి వెళ్ళిపోయింది. అయినా సరే నేను జలజని కాపాడకుండా ఊరుకోలేను. ఏం చేసైనా సరే దాన్ని మళ్ళీ నా దగ్గరికి తెచ్చుకుంటాను. ఏం చేసైనా సరే తెచ్చుకుంటాను రా. ఎస్, కార్తిక్ గాన్ని లేకుండా చేస్తే జలజ చచ్చినట్టు మళ్ళీ నా దగ్గరకు వచ్చేస్తుంది. ఏంటి అర్జెంటుగా రమ్మన్నారు? నేను ఆ కార్తిక్ గాన్ని వేసేయడానికి డిసైడ్ అయ్యాను. అయినా అసలు కార్తీక్ని చంపడం ఏంటి? దీంట్లో 5 లక్షలున్నాయి. తీసుకో. మేనక పేరు మీద రిజిస్టర్ అయిన కారు మాలిని కారుని యాక్సిడెంట్ చేసింది. యాక్సిడెంట్ గురించి ఎంక్వైరీ చేయడానికి నీతో మాట్లాడాలని వెయిట్ చేస్తున్నాడమ్మా.